నైట్ ఇక్కడే పడుకున్నావా? నిద్ర పట్టిందా మంచిగా? అదే తింటున్నావా? అదే తింటున్నావా? ఆ అవే నీళ్ళు తాగుతున్నావా? ఎవరు తీసుకొచ్చి ఇచ్చిల్లు నీకు? చలి పెడతలేదా నీకు మరి? ఆ ఇక్కడ చలి పెడతలేదా? చెద్దరు గిద్దరు లేకుండా పడుకుంటున్నావు కదా, చలి పెడతలేదా నీకు? ఆ దోమలు కుడతలేవా? జ్వరం వస్తుంది ఎప్పుడన్నా? రాదా? తలకైన వస్తుంది ఎప్పుడన్నా? నోయదా? జలుబు వస్తుంది ఎప్పుడన్నా? చీముడు కారుతుంది ఎప్పుడన్నా? చలి పెడుతుందా? ఉడకపోస్తుందా? ఆ పోయేదా? మరి ఈ అన్నం ఎప్పుడు తింటావు? ఎన్ని గంటలకు తింటావు ఆ అన్నం? ఉం? ఆ? తింటావా? ఎప్పుడు తింటావు? ఆ పుండైంది అక్కడ ఈగలు వాళ్తున్నాయి, నీకేం కుట్టినట్టు అయితే లేదా? ఆ అయితే లేదా? ఈ ఈ కింద పడుకుంటున్నావు కదా, ఈ రాళ్ళు ఇవన్నీ ముత్తుకోపోతలేవా నీకు? ఆ అంటే నీకు చలి పెడతలేదు, ఉడకబోస్తలేదు, రాళ్ళు ఉతకపోతలేవు నీకు, జ్వరం వస్తలేదు, చిన్న తలకాయ నొప్పి కూడా లేదు. ఎప్పుడైనా హాస్పిటల్ పోయినావా నువ్వు? పోలేదా? చెప్పు, నోటితో చెప్పు. పోయినావా పోలేదా? పోలేదు. కానీ ఇదే తింటున్నావు, ఇవే నీళ్ళు తాగుతున్నావు. నిద్ర మంచిగా పడుతుందా నీకు? హాయిగా? ఆ పడుతుందా నిద్ర? దోమలు ఏమన్నా కుడతాయా నీకు? కుడతాయా కుట్టాయా? కుట్టాయి. ఎటువంటి ఆశలకు లోనవ్వకుండా నాకు ఇది కావాలి, నాకు ఒక ప్లాట్ కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఉండడానికి అది కావాలి అని ఎటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి 99% పీపుల్ ఆశించేటువంటి ఆ వస్తువుల మీద వ్యామోహం లేకుండా ఆ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి మురుగునీళ్ళు తాగినా, పందులు పోలేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ నీళ్ళు తాగినా అతనికి 8 hours సౌండ్ స్లీప్ పడుతుంది. ప్లస్ అతను ఫిజికల్ గా ఫిట్ ఉంటాడు, మోషన్స్ ఫ్రీ ఉంటాయి, లోపల స్టమక్ లోపల బాడీ పార్ట్స్ ఆర్గాన్స్ కూడా అన్ని క్లియర్ ఉంటాయి, అతనికి ఎటువంటి జబ్బు రాదు. కాకపోతే ఓన్లీ టైం పెరిగిన కొద్దీ ఈ గడ్డలు పెరుగుతూ ఉంటాయి,
కటింగ్ పెరుగుతూ ఉంటది, అది ఒకటి మనం చేయించాలి అంతే. మిగతా అంతా ఆయన ఫిజికల్ గా ఫిట్ ఉంటాడు. అదే కొన్ని కోట్ల ఉన్నోడు వానికి రోజు పొద్దున్న లేస్తే వానికి బిజినెస్ టెన్షన్ అని, పొలిటీషియన్స్ అపోనెంట్ లీడర్ టెన్షన్ అని చెప్పి వాళ్ళకి టెన్షన్స్ అన్ని ఉంటాయి కాబట్టి వానికి 4 hours కంటే ఎక్కువ నిద్ర పట్టదు. వీనికి 8 hours సౌండ్ స్లీప్ పడుతుంది. వాడు కింద నేల మీద ఉన్నాడా, మురికలో పక్కన ఉన్నాడా, లేకపోతే అది డజంట్ మ్యాటర్. ఎందుకంటే వాడి మైండ్ ఫ్రెష్గా ఉన్నది, వాడి మైండ్ ఎటువంటి ఆలోచనలు లేవు, వాడి మైండ్ ను డిస్టర్బ్ చేసే ఆలోచనలు ఎటువంటి లేవు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనిషి ఆరోగ్యాన్ని ఏది నిర్ణయిస్తుంది అన్నట్టు? మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఎటువంటి కోరికలు లేకపోతే, నేను ఒకటి చెప్పదలుచున్నాయి ఇందు మూలంగా ఏంటిదంటే, మనం బతకడానికి పెద్ద పైసలు ఏం అవసరం పడదు. కానీ మనం ఎప్పుడైతే అవతల వ్యక్తిలాగా బతకాలనుకుంటామో అప్పటి నుంచి మన కష్టాలు స్టార్ట్ అవుతాయి. మనం బతకడానికి పెద్ద డబ్బులేం ఖర్చుగా అవసరం పడదు. ఎప్పుడైతే మనం అవతలి వ్యక్తిలాగా బతకాలని అనుకుంటామో, ఆ ఆలోచన మనకు వస్తుందో అప్పటి నుంచి నీ కష్టాలు స్టార్ట్ అవుతాయి, అప్పటి నుంచి నీ స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయి, అప్పటి నుంచి నీ అందం కోల్పోతావు, అప్పటి నుంచి నీ ఆరోగ్యం కోల్పోతావు, అప్పటి నుంచి నీ బాడీలో పార్ట్స్ అన్ని ఖరాబ్ అవుతాయి, అప్పటి నుంచి నీకు స్ట్రెస్ వస్తుంది, బీపీ పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి. అవతలని పోల్చుకోవడం ద్వారా ఇప్పుడు నువ్వు మామూలుగా బతకడానికి నీకు పెద్ద పైసలు అవసరం ఏమో పడదు. నువ్వు ఎప్పుడైతే అవతల వాళ్ళలాగా బతకాలనుకుంటారో ఆ ఆలోచన నీకు వస్తే చాలు, నువ్వు అయిపోయినట్టే. ప్రకృతి ఇచ్చినటువంటి ట్రాక్ ఏదైతే ఉందో మనకు, ఆ ట్రాక్ లో మనం ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయకుండా మనం నాన్ నేచర్ కు డైవర్ట్ అయ్యి అవన్నీ చూసి వాడు సంపాదిస్తాడు, నేను కూడా వాళ్ళగా ఇల్లు కట్టుకోవాలి, డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి అనే ఆలోచన నీకు వచ్చిందా బై దట్ మూమెంట్? సో ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అట్లాంటి ఆలోచనలు ఏం లేవు కాబట్టి అంత పొల్యూటెడ్ గా కనబడ్డ ఆహారం తిన్నా, అంటే 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 నీట్ గా లేని కలుషితమైన వాటర్ తాగినా కూడా ఆయన ఆర్గాన్స్ బాగున్నాయి, ఆయన మనసు బాగున్నది, అంత నిశ్చలంగా ఒకే ప్లేస్ లో ఒక రోజంతా కూర్చుంటాడు. అట్లాగే ఇంకో విషయం చెప్తే ఈ సందర్భంగా, ఇండియాలో హైయెస్ట్ రిచెస్ట్ బెగ్గర్ ముంబైలో ఆంధేరిలో డూప్లెక్స్ ఇల్లు కొన్నాడు. తర్వాత అమితాబ్ బచ్చన్ ఇంటి పక్కన ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. ఒక కొడుకును ఎంబీబీఎస్ చదివిస్తాడు, ఒక బిడ్డ పెళ్లి చేసాడు, ఒక కొడుకు బిడ్డ పెళ్లి చేసాడు, మళ్ళీ అడుక్కున్నాడు అక్కడ. వృత్తి అంటే ఇప్పుడు జనరల్ గా అతనికి పోలిక లేదంటారా ఎవరితో? అతను ఇందాక మీరన్న దాని ప్రకారంగా పోల్చుకోవడం స్టార్ట్ అయితే అవతలంతో పోల్చుకున్నప్పుడే మనకి స్ట్రెస్ లెవెల్స్ గానీ అనారోగ్యం గానీ వస్తుంది అన్నారు కదా. ఆయన ఎవరితో పోల్చుకోడు. నాకు ఈ అమౌంట్ వచ్చింది కాబట్టి నా పిల్లల కోసం నేను అమౌంట్ ఉన్నది కాబట్టి కొని పెట్టినా, లేకపోతే నాకే ప్రాబ్లం లేదు. యాక్చువల్ గా పోల్చుకున్నాడు అయితే ఆ బెగ్గింగ్ చేయడు. నెక్స్ట్ 18 crores ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ ఎందుకు కూర్చుంటాడు? ఎగ్జాక్ట్లీ. అందుకే గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నోటీస్ పోయినా కూడా గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కన్వే చేస్తే స్టిల్ ఈజ్ డూయింగ్ బెగ్గింగ్, ఇంకా బెగ్గింగ్ చేస్తాను కాబట్టి ఆయన మనం ఏం చేయలేము. అఫీషియల్ గా చట్టాలు పర్మిట్ చేయవు. డూప్లెక్స్ హౌస్ కొని అవన్నీ కొని అంటే ట్యాక్స్ పడుతుంది. అవన్నీ కూడా వాళ్ళ కొడుకుల పేర్ల మీద, బిడ్డల పేర్ల మీద, వాళ్ళ వైఫ్ పేరు మీద అవన్నీ చేసిండు. ఏం లేదు. ఇదొక్కటి చెప్పండి. ఇప్పుడు జనరల్ గా మన హెల్త్ బాగుండాలంటే ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, అంటే మార్నింగ్ ఇన్ని క్యాలరీల ఫుడ్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఈ క్యాలరీలు ఉన్న ఫుడ్ తీసుకోవాలి, నైట్ అయ్యేసరికి ఇలాంటి ఫుడ్ తీసుకోవాలని ఏదైతే మెనూ ఉన్నదో ఒక రోజులో మనం తినే ఆహారం గురించి ఇట్లా డైట్ ఫాలో అయ్యి పాటించే వ్యక్తుల పరిస్థితి ఏంటి? అది కంప్లీట్లీ బిజినెస్. ఆ బిజినెస్ తప్ప ఇగో ఈ డైట్ పొద్దున నీకు 100 grams ప్రోటీన్స్ ఉన్నటువంటి ఏదైనా ఉడకబెట్టిన శనగలో లేకపోతే అని చెప్తా ఉంటాం. అది కంప్లీట్లీ ఫారెన్ నుంచి వచ్చినటువంటి అదొక బిజినెస్ తప్ప ఇంకా ఏం లేదు. మన చిన్నప్పుడు మనం చూస్తే మనం పొద్దున్నే, నేను అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, నాకు ఒక 15-20 ఎకరాలు ఉన్నది. పొద్దున్న మా బాబు నన్ను, అప్పుడు మనకు తెలంగాణ రాలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంట్ ఉండకపోయేది. పొద్దున 4-5 గంటలకు వస్తే 7 గంటలకు పోయేది. పొద్దున చలికాలం పొద్దున 4 గంటలకు లేపి మంటేసేది. మంటేసి అరగంట మంట కాగినాక పోయేది ఇద్దరం.
నీళ్ళు కట్టేందుకు పత్తికి, ఆ, టమాటా తోటకు, మిర్చికి ఈ నీళ్ళు కట్టేందుకు. ఆ 5 నుంచి 2 hours నీళ్ళు కట్టేది. మీతో మా బాబా మూడో కొడతా అంటే నీళ్ళు కట్టేది 2 hours. మాకు ఎటువంటి ఇది లేదు మాకు. పొద్దున్నే మళ్ళీ ఎప్పుడు పడుకునేది మేము, నేను 4కు లేస్తే, అప్పుడు నేను ఇంకా 6th క్లాసే లేస్తే మళ్ళీ నేను స్కూల్ కూడా పోయేది కాదు. ఇక మళ్ళీ అప్పుడు ఈ వ్యవసాయ వర్క్ల మీదనే పోయేది. అందరు కూలీలందరినీ పిలిచి ఊళ్ళే వాళ్ళందరిని తోలుకొని పోయి వాళ్ళ పత్తి సంతులు లేచి వాటిని మొత్తం ఎడ్ల బండ్ల లేచి మళ్ళీ ఇంటికాడ తీసుకొచ్చి ఇంటికాడ డబ్బింగ్ చేయడం, ఇది సరిపోయింది నాకు. ఆడి నేను వారానికి మొత్తం పోయేది లేదు అంతే. అయితే మరి నేను అప్పుడు నేను ఫిజికల్ గా ఇంతకంటే ఫిట్, అప్పుడు నాకు పుట్టలేదు, ఏం లేదు, ఫిజికల్ గా ఫిట్ ఉంది. అట్లా మనం పని చేసినాం కాబట్టి షార్ప్ నీకు 7 గంటలకు తింటే మనకు హాఫ్ అన్ అవర్ లోపే నీకు 7 స్లీప్ పట్టేది, మళ్ళీ 4 లేచేది. ఏం రోగం ఇక్కడ నేను డైలీ అప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ చేసుకుంటా, మళ్ళీ నా క్లాస్ మేట్స్ మిస్ కాలే, వాళ్ళతో ఆడుకున్నా, సూపర్, వాళ్ళతో గోళీలు ఆడుకున్నా, టప్పకాయల టపాసులు ఉన్నాయి కదా, మ్యాచ్ బాక్స్ టపాసులు ఇట్లా కొట్లు గోళీలు ఆడుకున్నా, ప్యాకెట్ ఆడినా. పెద్దోళ్ళకి అప్పుడు చిన్న ఉన్నప్పుడు నీ అంత పెద్ద, నీ అంత వయసు, నీ 11 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ప్యాకెట్ల కింగ్, క్యారమ్ బోర్డు కింగ్, సింగిల్ స్ట్రైక్ అతను మొత్తం అన్ని పడేస్తా మ్యాచ్ బోర్డ్ లా. మన పెట్టి వాళ్ళు 10 రూపాయలు, అప్పుడు 10 రూపాయలు ఎక్కువ, 10 రూపాయలు బెడ్ పెట్టుకునేది నన్ను కూర్చోబెట్టి. ఇవన్నీ చేసిన నేను ఒకటి కూడా మిస్ కాలే. మరి అప్పుడు గిన్ని పనులు చేసిన. మరి ఇప్పుడు ఇక్కడికి నా ఇంటి నుంచి ఇక్కడ రావాలని నాకు బాగా అనిపిస్తుంది. అంటే ప్రాబ్లం ఎక్కడున్నట్టు? ప్రాబ్లం ఎక్కడ అంటే మనం ఎప్పుడైనా కూడా నేచర్ లో ఉన్నటువంటి దాన్నే ఆస్వాదించాలి. నేను నీళ్ళు గట్ట పోయినప్పుడు 5 నుంచి 7 గంటల వరకు, ఇక 5, 5:30, 6 తెల్లారుతుంది కదా, అక్కడనే మా బాయిలకి వెళ్ళి వచ్చిన బాయిల మూట కొడతాం కదా, అది ఇట్లా నీళ్లు పోతాయి కదా, ఆ నీళ్లు పోసే కానీ నేను స్నానం చేసేది. నేచురల్ నీళ్లు బాయిలో ఉన్న ఊట నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళే స్నానం. సబ్బు గిబ్బేం లేదు, సబ్బు కొనే పైసలు లేవు నా దగ్గర. చెప్పులు కొని అని మా బాబు మసాలా బతరాన్ని పేరుగా చెప్పు 50 రూపాయలు అంటే 50 రూపాయలు లేవు మా ఇంట్లో. సో అప్పుడు ఏమి లేకుండా ఉన్న దాంట్లో తృప్తి పడి ఆరోగ్యంగా ఉన్నావు. ఇప్పుడు అన్ని ఉన్నాయి మనుషులకు, పుట్ట ఇవన్నీ వచ్చినాయి అంటే నువ్వు కష్టపడతలేవు, ఎండకు పోతలేవు, చెమట చిందిస్తలేవు, నేచర్ గణేసిపోతాడు. ఇప్పుడు సరే ఓకే, దాన్ని అట్లా పెడితే ఇందాక మనం వీడియోలో చూసిన వ్యక్తి ఆయన కూడా ఏం కష్టపడతలేడు. కష్టపడతాడు, ఒకే ప్లేస్ లో కూర్చుంటాడు, ఆయన ఏం కష్టపడతలేడు. కూర్చున్నా నీకు ఆయన కష్టపడతాడని మనం అనుకుంటాను, కానీ ఒక ప్లేస్ లో కూర్చున్నా ఆయన కిలోరీలు కరుగుతానే. అంటే ఎలా, హౌ మరి ఎట్లా సంథింగ్ తెలియదు, కానీ ఆయన కిలోరీలు ఆయన కరిగించుకుంటాడు. అదేమన్నా ఆయన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుందా? నీకు మానసిక స్థితి, మరి సైకాలజికల్ సిచ్యువేషన్, సైకాలజికల్ పొజిషన్. ఆ సైకాలజికల్ పొజిషన్ లో ఆయన ఎంత తీసుకుంటాడు, తింటే మా అంటే గిద్దే తింటాడు. మనలాగా ప్లేట్లో మొత్తం పెట్టుకుని బిర్యానీ అంటే రారా దా అని చెప్పి ఫుల్ మిల్క్ బిర్యానీ ఇంత తిని పడుకుంటాడు. ఆయనకు కావాల్సినంత కొంచెమే తింటాడు, ఆయన ఎక్కువ తిన్నాడు. తిండి కూడా ఆ నేచర్ కు అనుకూలంగా తింటున్నాడు. నేచర్ కు అనుకూలంగా ఇంత తిన్నాడు ఆయన. ఇప్పుడు మనం పండి వచ్చిందనుకో, చికెన్ మటన్ ముద్దలు ఎక్కువ తింటాడు, అవునా కాదు? ఆయన అట్లా కాదు, మనం తినంగా పోగా పిల్లలు కూడా చెప్తారు చాలా అంటే కూడా, చాలా అంటే కూడా ఇంకో ముద్ద, ఇంకా ముద్ద తిను. ఆయన అట్లా తిన్నాడు, ఆయన కావాల్సినంత తింటాడు, అంతకంటే ఒక ముక్క కూడా, ఒక ముద్ద కూడా ఎక్కువ తిన్నాడు. తింటే నాకు తెలిసి లోపల పడదండి. అంటే ఇప్పుడు ఈ న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అవంతా అంత మేలు చేసేది ఏం కాదు. సో మన మైండ్ పోర్షన్ ఏదైతే పర్ఫెక్ట్ గా ఉంటే ఫిజికల్ గా బాడీ బాగుంటది, మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ కూడా బాగుంటాయి అనుకోవచ్చా? దానివల్ల ఆలోచనలే నీ ప్రతిరూపం. నీ ప్రతిరూపం, నీ ఆలోచన ఎట్లుంటుందో నీ ప్రతిరూపం అంటే ఫేస్ ఒకటే కాదు, మొత్తం ఫేస్ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ వరకు అంత ప్రతిరూపమే నీ ఆలోచన. నువ్వు మంచిగా పాజిటివ్ ఆలోచిస్తే ఆ ఆలోచన నీ మొహంలో కనబడతా ఉంటాయి, మొహంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి, ఫేస్ షైన్ అవుతుంది, కళ్ళలు వస్తాయి. నువ్వు పెద్ద దినాల్సిన అవసరం లేదు. అదే నేను ఇంతకుముందు చెప్పలేదా నేను,
ఇప్పుడు మనం బతకడానికి పెద్ద ఖర్చు ఏం కాదు. మొత్తానికైతే ఇది పెద్ద వ్యాపారం అంటారు మీరైతే. ఈ మల్టీనేషనల్ వల్ల నీకు గవర్నమెంట్ కొలాబరేట్ అయిపోయి పేదవాళ్ళని కొలగొట్టడానికి, ఇండియాలో ఉన్న సంపదను కొలగొట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మాఫియా. చాలా మంది ఆరోగ్యం మీద భయం అయ్యేసరికి ఏది చెప్తే అది వింటున్నారు. ఒకడు నిజంగా ఒకడు ఆపిల్ పండు తింటే మంచిది అంటాడు, ఇంకొకడు అదే ఆపిల్ పండు తినద్దు అంటాడు. ఒక ఆపిల్ విషయంలో చూడు, పండ్లే ఫ్రూట్స్ ఒక చెట్టుకు కాసిన నేచురల్గా వచ్చే ఒక పండు ఒకడు తినమంటాడు, ఒకడు వద్దంటాడు. అంటే ఎలాంటి తిండికి సంబంధం లేకుండా రోడ్డు మీద ఎవడో తిని పడేసిన ఎంగిలిని తిని కూడా ఒక మనిషి ఆరోగ్యంగా బ్రతుకుతున్నాడు. అతనికి ఇంతవరకు ఏ రోగం లేదు. ఒక 10 years ను చూస్తున్నా అక్కడనే ఉంటాడు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన కుబేరా సినిమా కూడా అదే, సినిమా కాన్సెప్ట్ కూడా అదే. కాన్సెప్ట్ కూడా అక్కడ అకౌంట్ లెవెల్ కూడా అన్ఫిట్ కాదు ఫిజికల్ గా, మెంటల్ గా కూడా అన్ఫిట్ కాదు. మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ వాళ్ళు, మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ వాళ్ళు, చాలా స్ట్రాంగ్ మెంటల్, చాలా స్ట్రాంగ్ అయితేనే అంత పెద్దోని ఫేస్ చేయగలిగింది. మెంటల్ ఎంత స్ట్రాంగ్ వాడు. అవును, మనకి ఎటువంటి లోపల నాకు ఇది కావాలి అది కావాలి ఏం లేదు వానికి. అవును, నాకు ఇలా 5 రూపాయలు అయితే బ్లడ్ దొరికిందా సార్ నాకు. ఇప్పుడు ఏదైతే నేచర్ అనుసరించి ఒక మేక, ఒక గొర్రె, ఒక ఆవు, ఒక ఎద్దు ఉదయాన్నే లేచి నేచర్ లోకి పోయి ఏదో దొరికింది తిని మళ్ళీ సాయంత్రానికి వస్తుందో, సో ఆ టైప్ గా సినిమాలో ఆ క్యారెక్టర్ అట్లా ఉంది. సో ఇతను కూడా అట్లే ఉన్నాడు నాకు తెలిసి. అంటే నేచర్ కు కనెక్ట్ అయి బ్రతుకుతున్నారు వీళ్ళు, మనం నేచర్ కి విడిపోయి బ్రతుకుతున్నాం, అందుకే మనకు రోగాలు. ఇప్పుడు ఆ సినిమా అంటారు కదా, ఎందుకు బతకాలి అంటే బతుకు కోసమే బతకాలి. సూపర్, అది బతుకు కోసమే, అది నాకు కూడా బాగా నచ్చింది. అది బతుకు కోసమే బతకాలి. ఇప్పుడు నీకు అది అవన్నీ ఉంటేనే బతకాలని ఏం లేదు, బతుకు కోసమే బతకాలి. నాకు ఇలా సెల్ ఫోన్ అవసరం లేదు. సెల్ ఫోన్ లేనప్పుడు నేను చాలా హ్యాపీ. సెల్ ఫోన్స్ లేనప్పుడు నన్ను సెల్ ఫోన్ డేట్ పడకపోయినప్పుడు నాకు ఎంత పీస్ఫుల్ ఉండేది కదా. మొబైల్ మీ దగ్గర లేనప్పుడు పీస్ఫుల్ గా ఉన్నారు, చాలా పీస్ఫుల్ గా. నేను మనుషులతో మాట్లాడేటోని, ఇది ఉన్నప్పుడు మనుషులతో ఎక్కడ మాట్లాడదానా? నువ్వు మనుషులతో మాట్లాడితేనే కదా, మాట్లాడితేనే ఇంట్రాక్షన్ జరుగుతుంది. ఉద్యోగపు ఆయన కూడా పరిజ్ఞానం మనకు వస్తుంది, మనకు కూడా పరిజ్ఞానం ఆయన పోతుంది. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయితే షేరింగ్ ఆఫ్ థాట్స్. ఒకే విధమైన ఆలోచన వ్యక్తులు కలిసినప్పుడు ఇంకా హ్యాపీనెస్ పెరుగుతుంది. ఇంకా వేరే హ్యాపీనెస్ పెరిగితే నీ జీవన లైఫ్ టైం పెరుగుతుంది, పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది, అవి ప్రమాణం పెరుగుతుంది. కాఫీ తాగాలనిపించినప్పుడు ఎప్పుడైనా ఒక కాఫీ తాగుతా. ఇట్లా బాబాయ్ హోటల్ కి కాఫీ తాగుదామని వచ్చినప్పుడు రజనీకాంత్ సార్ నాకు అనుకోకుండా ఇక్కడ ఎదురయ్యారు, అనుకోకుండా ఇక్కడ కూర్చున్నారు. సో నేను ఇందాక తీసిన వీడియో గురించి సార్తో డిస్కస్ చేసినప్పుడు ఆ వీడియో గురించి, ఆయన భావాలు, అసలు దాని గురించి, ఒక మనిషి ఎందుకు అనారోగ్యంగా ఉంటున్నాడు, ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నాడో రజనీకాంత్ సార్ మన పాలిటెక్నిక్ కాలేజ్ లో సీనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నారు. సార్ భావాలు మనతో పంచుకున్నాడు. సో దానికి చాలా సార్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.